నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? ఈ దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. లా అండ్ ఆర్డర్ ఎంతవరకు పనిచేస్తుందో తెలియదు. సామాన్యునికి న్యాయం ఎంతవరకు దక్కుతుందో తెలియదు. అలాగే ప్రజా సమస్యలు ఎన్నో ఉన్నాయి, రైతుల సమస్యలు ఎన్నో ఉన్నాయి, రేపులు జరుగుతున్నాయి, మర్డర్లు జరుగుతున్నాయి, అక్రమ సంబంధాలు పెట్టుకొని నడి రోడ్డుపైనే బహిరంగంగా హత్యలు చేసుకుంటున్నారు, పొడి చేసుకుంటున్నారు. ఇకపోతే లవ్ మ్యారేజ్ చేసుకుంటే పరువు హత్యలు జరుగుతున్నాయి. వీటన్నింటినీ ఇలా చెప్పుకుంటూ పోతే 1,00,000 సమస్యలు ఉన్నాయి దేశంలో ఎందుకు, మన రాష్ట్రంలోనే, మన 2 తెలుగు రాష్ట్రాల్లోనే నా నెత్తిన ఎంత బొచ్చుందో, నా ఒంటిపైన ఎంత బొచ్చుందో అన్ని సమస్యలు ఉన్నాయి. దీని గురించి ఎవడు మాట్లాడట్లేదు, దీన్ని ఎవడు పట్టించుకోవట్లేదు. దేశంలో రీసెంట్గా ఎన్నో ఘనతలు సాధించారు. ఆడవాళ్ళు చూసుకుంటే ప్రగతి గారు కాంస్య మెడల్ తీసుకొచ్చారు, జ్యోతి గారు గోల్డ్ మెడల్ తీసుకొచ్చారు 100 మీటర్స్ హర్డల్స్లో. తర్వాత అందులో క్రికెట్ వరల్డ్ కప్ సాధించారు మన వాళ్ళు, ఆడపిల్లలు. ఇంకా సమస్యలు ఏంటంటే ఆడవాళ్ళ పైన రేపులు జరుగుతున్నాయి. ఇట్లా బంగ్లాదేశ్లో చూసుకుంటే మన హిందూ ఆడవాళ్ళని, అమ్మాయిలని నగ్నంగా రోడ్డు మీదకి తీసుకొచ్చి అక్కడ బట్టలు ఇప్పేసి బహిరంగంగా రేప్ చేశారు. ఒకరిని బతికుండగానే వాడిని కొట్టి బతికుండగానే కాల్చి చంపేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే లేని సమస్య లేదు, సాధించని ఘనతలు లేవు. ఘనత గురించి ఎవడు పట్టించుకోవట్లేదు, సమస్య గురించి ఎవడు పట్టించుకోవట్లేదు. ఇవన్నింటినీ, ఇన్ని సమస్యలుంటే కేవలం ఒక డాయర్ కోసం కొట్లాడుతున్నారు అందరూ. కొంతమంది డాయర్ ఉండాలంటారు, కొంతమంది డాయర్ వద్దంటున్నారు. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారో మీరే అర్థం చేసుకోండి. రీసెంట్గా శివాజీ గారు ఆడవాళ్ళు మంచి బట్టలు వేసుకోండి అమ్మా, అది మీ గౌరవాన్ని పెంచుతుంది, ఒంటిని బాగా కప్పుకోండి, ఇలా పబ్లిక్లోకి వచ్చేటప్పుడు గౌరవప్రదంగా హుందాగా ఉండండి, ఈ బట్టలు తగ్గించుకోవడం వల్ల మిమ్మల్ని మీరు తగ్గించుకున్నట్టు అవుతుంది, దానివల్ల వచ్చే లాభం ఏం లేదు, గౌరవంగా ఉండండి తల్లి, నేను ఒక తండ్రి స్థానంలో ఉండి చెప్తున్నాను, ఒక అన్నగా మీకు చెప్తున్నానని చెప్పాడు. దాంట్లో తప్పేముంది? శివాజీ తిట్టాడు, అక్కడ పొగిడాడు. తిట్టేటప్పుడు ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయాడు, దొంగముండ అన్నాడు, చాచి లెంపకాయ కొడతా అన్నాడు. తిట్టేటప్పుడు ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయాడు. పెద్దలు చెప్పే మాటలు ఏవైనా సరే కటువుగా ఉంటాయి. పెద్దవాళ్ళు భయంగా చెప్తారు, భయం ఉండే విధంగా చెప్తారు, కొంచెం హార్ష్గా చెప్తారు. తను కూడా తన ఏజ్ ఒక 50 అబోవ్ ఉండొచ్చు, కాబట్టి ఒక తండ్రి స్థానంలో, ఒక అన్న స్థానంలో ఉండి చెప్పాడు. పొగిడేటప్పుడు కూడా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయాడు. స్త్రీ అంటే ప్రకృతి, ప్రకృతి అంటే స్త్రీ, స్త్రీని అమ్మతో పోల్చాడు, ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయాడు. స్త్రీ యొక్క గొప్పతనం కూడా అదే విధంగా చెప్పాడు. సో దాన్ని ఎలా తీసుకోవాలో అలా తీసుకోవాలి, అంటే దాంట్లో ఉన్న భావాన్ని తీసుకోవాలి. ఆడవాళ్ళ గురించి గొప్పగానే చెప్పాడు కదా. సమాజంలో ఆడవాళ్లకు స్వేచ్ఛ లేదా? నచ్చిన బట్టలు వేసుకోకూడదా? లేదంటే సామాన్ అంటాడు, అదంటాడు, ఇదంటాడని ప్రతి ఒక్కరూ లా వెతుకుతున్నారు. చట్టాల గురించి చెప్తారు, కేసులు పెడతామంటారు. మహిళా కమిషన్ వాళ్ళు సుమోటోగా తీసుకున్నారు. గతంలో ఎన్ని జరగలేదు సుమోటోగా తీసుకోవడానికి? అసలు ఈ మహిళా కమిషన్ వాళ్ళు నిజంగానే బాగా పనిచేస్తున్నారా? గతంలో ఎన్నో జరిగాయి ఇలాంటి విషయాలు. అంతెందుకు, మొన్నటికి మొన్న ఆమె పేరేంటి, హీరోయిన్, ఆమె బట్టలు లాగేసి పడేశారు అందరూ మీద పడిపోయి. మరి మీరు సుమోటోగా తీసుకొని అక్కడ ఉన్న విధవలందరినీ అరెస్ట్ చేసి జైల్లో వేయాలి కదా, మీరు ఎందుకు సుమోటోగా తీసుకోలేదు? వాళ్ళు ఇక్కడ పోతే సామాను అని ఏదో బూతు పదాలు మాట్లాడారు. అసలు బూతు పదానికి భావ అర్థానికి మీకు తేడా తెలియడం లేదు. ఎవరైనా చెప్పేటప్పుడు, ఇలాంటి సున్నితమైన విషయాలు చెప్పేటప్పుడు పెద్దలు కానీ, గురువులు కానీ ఎవరైనా సరే ఇండైరెక్ట్గా చెప్తారు, డైరెక్ట్గా ఎవరు చెప్పారు. శివాజీ కూడా ఇక్కడ అదే చెప్పాడు. మీకు భావభూతికి, డైరెక్ట్ పదభూతికి అర్థం తెలియట్లేదు. సామాను అన్నాడు, సామాను అంటే మనం ఇండైరెక్ట్గా అర్థం చేసుకోవాలి. ఓ ఏంటి సామాన్ అని. మరి ఇంతకుముందు గతంలో వాడు సామాన్లు బాగుండాలి అంటే మరి వాడిని ఏం చేయలేదే. అంటే కేవలం మీరు మాత్రమేనా ఆడవాళ్ళు? సామాన్యులు, పేదవాళ్ళు ఆడవాళ్ళు కదా? ఏం బీగుతున్నారు మరి మీరంతా? ఎస్, ఆడవాళ్ళకు స్వేచ్ఛ ఉంది, ఎలాంటి బట్టలు వేసుకునే స్వేచ్ఛ అయినా ఉంది. 10 మందిలోకి వచ్చేటప్పుడు గౌరవప్రదంగా ఉండాలి కదా. ఇప్పుడు నీ ఇష్టం వచ్చినట్టుగా బట్టలు వేసుకొని 10 మందిలోకి వస్తే అది గౌరవం కాదు కదా. స్వేచ్ఛ అంటే ఏంటి? బరి తెగించడం, బట్టలు లేకుండా తిరగడం, భయం లేకుండా తిరగడమా స్వేచ్ఛ అంటే? ఈ చిట్టిపొట్టి బట్టలు వేసుకుంటే మీలో ఉన్న కాన్ఫిడెన్స్ను కానీ, అలాగే తర్వాత కంఫర్ట్ను కానీ ఇవ్వదు. మీకు ఒక కాన్ఫిడెన్స్ని ఇవ్వదు, అలాగే ఒక కంఫర్ట్ను కూడా ఇవ్వదు. అలాంటి బట్టలు వేసుకొని ప్రజల్లోకి వచ్చి మీరు ఇబ్బంది పడి ప్రజల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు? దాన్ని అర్థం చేసుకోకుండా ఏదేదో మాట్లాడారు. సరే, ఓకే, బాగుంది. ఇక అనసూయ వచ్చింది, ఏదేదో మాట్లాడింది. తను మాత్రం బికినీ ఫోటోలు, భార్య భర్త ఏదో డైర్లు వేసుకొని ఒకరెనకాల ఒకరు నిలబడి పిల్లల ముందు అలా ఉండి ఇలా ఉండి అలాంటి ఫోటోలు పెట్టొచ్చు. ఓకే,
కానీ ఎవరైనా ఏదన్నా అడిగితే మాత్రం కోపం వచ్చేస్తుంది. సరే ఓకే, వాళ్ళకి ఏదో కోపం వచ్చేసింది, ఆ సమస్య అయిపోయింది. ఇక మళ్ళీ మహిళా కమిషన్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు సుమోటోగా తీసుకున్నారంట. సుమోటోగా తీసుకునేంత సీన్ లేదు ఇక్కడ. ఎవడో కంప్లైంట్ ఇచ్చాడు, ఎవడో దరిద్రుడు కావాలని కంప్లైంట్ ఇచ్చి తన పేరు బయటికి రాకుండా చూసుకున్నాడు. వాడు ఎవడో మీకు తెలుసు ఆల్రెడీ. కాబట్టి సుమోటోగా తీసుకున్నారు. సరే వెళ్ళాడు, తను చెప్పాలనుకున్నది చెప్పేశాడు, అయిపోయింది, సరిపోయింది. మొత్తం ఇంకా సమస్య పోయింది, ఇంకా ఏమీ లేదనుకుంటుంటే ఇంతలో ఎమ్మెల్సీ జనసేన పార్టీ నాయకుడు ఎమ్మెల్సీ నాగబాబు గారు మీడియా ముందుకు వచ్చాడు. వచ్చిన తర్వాత అసలు ఏం మాట్లాడుతున్నాడో ఆయనకి ఏమన్నా అర్థమవుతుందా? బట్టలు లేకుండా తిరగండమ్మా మీరందరూ, మీ వెనకాల నేనుంటాను, వెనకొండ ఏం చేస్తావు నువ్వు? వాళ్ళు బట్టలు లేకుండా తిరుగుతుంటే వెనకొండ ఏం చేస్తావు నువ్వు? ఇదా నువ్వు చెప్పాల్సింది? అంతెందుకు, అసలు నువ్వు ఒక ఫెయిల్యూర్ పర్సన్వి. అంటే అటు చిరంజీవి తమ్ముడి పవన్ కళ్యాణ్ అన్నాన్ని చెప్పుకోవడానికి తప్ప నీకంటూ సొంత ఐడెంటిటీ లేదు. అసలు నీకు ఏ ఐడెంటిటీ ఉంది శివాజీ గురించి మాట్లాడడానికి? తను అన్నీ సాధించాడు, అంటే బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చాడు ఇండస్ట్రీలోకి, హీరోగా పేరు సంపాదించుకున్నాడు. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాడు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ అన్నగా తప్ప నువ్వు దేనికి పనికి వస్తావు? అసలు నీకు ఆ ఎమ్మెల్సీ పదవి కూడా దండగా, అంటే పార్టీకి బొక్క పెట్టేది కూడా నువ్వే. అసలు నీకేమన్నా అవసరం ఉందా దీంట్లో మాట్లాడడానికి? సరే జనసేన గురించి అంటే నువ్వు జనసేన పార్టీలో ఉన్నావు, మీ జనసేనలో కూడా ఎంతోమంది ఆడవాళ్ళు ఉన్నారు, అలాగే మగవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ పిలుచుకొని బట్టలు లేకుండా తిరగాలి అని నువ్వు చెప్పి వాళ్ళతో ఒక మద్దతు తీసుకో, నువ్వు చెప్పింది రైట్ అని. అప్పుడు జనాలు నమ్ముతారు. అదంతా వదిలేసి మీడియా ముందుకు వచ్చి శివాజీని చెప్పుతో కొట్టాలి, శివాజీని ఏదో చేయాలి. అసలు గట్టిగా మాట్లాడితే ఆ మహిళా కమిషన్కి కంప్లైంట్ ఇచ్చింది కూడా నాగబాబే అని ఒక ఇన్సైడ్ టాకు. ఇదే మంచి మాటలు ఈ జబర్దస్త్లో కూర్చొని లేకి నవ్వులు నవ్వినప్పుడు, బూతు డైలాగులకి, బూతు పదాలకి పగలబడి నవ్వినప్పుడు ఈ నీతులన్నీ ఎక్కడికి పోయాయి? ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు చాలామంది ఏం చేశారు, ఈ ప్రమోట్ చేశారు, బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారు. నువ్వు దానికంటే భయంకరమైన ఒక బినోమో యాప్ని ప్రమోట్ చేశావు, దాన్ని డిలీట్ చేశావు. నువ్వు ప్రమోట్ చేసిన దాన్ని, నువ్వు చేసింది పెద్ద క్రైము. ఏంటంటే అన్న మంచికి పేరు ఉంది, తమ్ముడు మంచి పొలిటికల్ కాబట్టి నువ్వు తప్పించుకున్నావు, నీ పేరు బయటికి రాలేదు. నువ్వు అంతకంటే భయంకరమైన శాడిస్ట్వి, అంతకంటే భయంకరమైన తప్పు చేసావు నువ్వు. బెట్టింగ్ యాప్స్ కంటే కూడా ఈ బినోమో యాప్ అనేది చాలా ప్రమాదకరం. దాన్ని ప్రమోట్ చేసావు. నీ యూట్యూబ్ ఛానల్లో కానీ నీ అకౌంట్లో కానీ దాని గురించిన ఏ డీటెయిల్ లేదు, అంటే డిలీట్ చేసావు, తప్పించుకున్నావు నువ్వు. మరి అప్పుడెక్కడికి పోయాయి నీతులన్నీ? అసలు ఒక గౌరవప్రదమైన ఎమ్మెల్సీ పదవిలో ఉన్నావు, తమ్ముడు సనాతన ధర్మం అని గొప్పగా చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. ఇలాంటి టైంలో బట్టలు ఇప్పుకొని తిరగండి, మీ వెనక నేను ఉంటాను అంటున్నాడు. అంటే ఎటు తీసుకెళ్తున్నాడు ఈ సమాజాన్ని? కట్టు బొట్టు ఆచారం సాంప్రదాయాల్ని గౌరవించాలమ్మా అని ఒక పెద్దవాడిగా గౌరవంగా చెప్పకుండా మీ కంఫర్ట్ చూసుకోండి. కాకపోతే పబ్లిక్లోకి వచ్చినప్పుడు మీరు ఇబ్బంది పడి ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దమ్మా. మీకు కూడా స్వేచ్ఛ ఉంది, ఫ్రీడమ్ ఉంది, కానీ ఇలా ఉండడం పద్ధతి కదని చెప్పాల్సింది పోయి మీ ఇష్టం వచ్చినట్టు ఉండండి, బట్టలు వేసుకొని తిరగండి, బట్టలు లేకుండా తిరగండి, మీ వెనక నేను ఉంటా అంటున్నాడు. మళ్ళీ పైగా ఏమంటున్నాడంటే ఈ బట్టలకు భారత రాజ్యాంగానికి ముడిపెట్టి కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకం అంట, బట్టలు వేసుకొని తిరగమంటే. అసలు వాళ్ళు అలా తిరగడం నీకేమన్నా తెలుసా? ఇప్పుడు పబ్లిక్ డీసెన్సీ యాక్ట్ ఐపీసీ సెక్షన్ 294 ప్రకారం వాళ్ళు చేసింది పెద్ద క్రైము. చట్టాలు వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు వాళ్ళకి ఏ విధంగా చట్టాలు పనిచేస్తాయో వాళ్ళు పబ్లిక్లోకి వచ్చి డీసెన్సీ లేకుండా బిహేవ్ చేసినందుకు కూడా సేమ్ అలాగే పనిచేస్తాయి. మరి అప్పుడంతా మాట్లాడని మీరు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? అసలు దేశంలో కానీ అసలు గట్టిగా మాట్లాడే దేశం కాదు, రాష్ట్రం కాదు, మీ జనసేన పార్టీలో సమస్యలు లేవా? పబ్లిక్లోకి వెళ్ళి మీ జనసేన పార్టీలతో మీటింగ్లోకి వెళ్ళి అప్పుడెప్పుడో ఎమ్మెల్సీ పదవి ఇచ్చినప్పుడు పిఠాపురంలో కనిపించాడు, ఏదో కారణజన్ముడు, నొప్పులు లేకుండా పుట్టాడు, అసలు ఇలాంటి కొడుకు పుట్టాడు అని వాళ్ళ అమ్మ చెప్పినట్టు ఏదేదో పొగిడేశాడు, పార్టీకి పెట్టాల్సిన బొక్క పెట్టాడు. ఇంకా మళ్ళీ ఇప్పటి వరకు కనిపించలేదు. మళ్ళీ వచ్చాడు, మళ్ళీ బొక్క పెట్టాడు. అసలు సనాతన ధర్మం అని తిరుగుతున్నాడు మీ తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు. మరి సనాతన ధర్మంలో ఇలాంటివి ఉన్నాయా? ఆయన అడుగు, మీ జనసేన పార్టీలో ఉన్న వాళ్ళని అడుగు. అడిగిన తర్వాత నువ్వు మళ్ళీ మీడియా ముందుకు వచ్చి ఇవన్నీ చెప్పాలి, ఓకే? తర్వాత వచ్చేసి ఆయన ఎవరో ఇంకొక ఆయన వచ్చాడు, SKN అంట. అసలు ఇది ఎవడో కూడా నాకు తెలీదు. ఇప్పుడు నిన్న చాలామంది కామెంట్ చేస్తే అప్పుడు చూశాను. వీడు తీసిందే ఒక సినిమా, అది కూడా బూతు సినిమా. నాకోవడం, పిసుకోవడం, వేసుకోవడం తప్ప ఏం లేవు దాంట్లో.
అదేది బేబీ, అదొక సినిమానా? అది అసలు ఎలా హిట్ అయిందో నాకు ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు. ఏముంది దాంట్లో? సరే ఓకే, నువ్వు చెప్పాలనుకున్నావు, నువ్వు చెప్పాలనుకున్న దాన్ని సూటిగా చెప్పు. అదే ప్లేస్లో శివాజీ స్థానంలో ఒక చిరంజీవి కానీ, బాలకృష్ణ కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఇలాంటి పెద్దలు ఎవరన్నా ఉండుంటే కనుక ఈ ఎస్కేఎన్కు కానీ, ఈ నాగబాబుకు కానీ చెప్పుతో కొట్టడం అనే మాట కానీ, లేదంటే నత్తి పకోడి గల్ల మాటలు వినొద్దని కానీ అలాంటి మాటలు వచ్చిండేవా? వచ్చి మీరు ఇండస్ట్రీలో ఉండేవాళ్ళ? ఉండకపోదురు. ఈ ఎస్కేఎన్ గారు చెప్పేదేదో డైరెక్ట్గా చెప్పకుండా ఆ వెనుక మంచి సాంప్రదాయంగా ఏదో మంచి బట్టలు వేసుకొచ్చుకుంది, వాళ్ళ మంచిగా ఉంది అమ్మాయిని పిలిచి ఎందుకు ఇలాంటి బట్టలు వేసుకున్నావు, నీకు నచ్చిన బట్టలు వేసుకో, నీకు ఇష్టం వచ్చిన బట్టలు వేసుకో, ఏ నత్తి పకోడి కానీ మాటలు వినాల్సిన అవసరం లేదు అని వీడు పెద్ద వేదాంతిలాగా, సిద్ధాంతిలాగా, ఏదో స్వాతంత్రం కోసం పోరాడే వాళ్ళగా ఫీల్ అయిపోతున్నాడు. అసలు నువ్వు చూడాలనుకుంటున్నావు, డైరెక్ట్గా అడిగి నువ్వు చిట్టిపట్టి బట్టలు వేసుకుంటా, నువ్వు ముందు నేను అనుకుంటాను, నేను చూస్తానని అంటే వాళ్ళు వేసుకు రానందుకు నువ్వు ఫీల్ అయ్యావా? ఇలాంటి వాళ్ళు ఏంటంటే అమ్మాయిలు అర్ధనగ్నంగా ఉంటే ఏవైనా చూడొచ్చు, చూసి ఆనందించవచ్చు, అలాంటి మెంటాలిటీతో ఉన్న వాళ్ళు వీళ్ళంతా. సమాజంలో ఎంతోమంది ఇప్పుడు శివాజీకి 99.999% సమాజం అంతా యాక్సెప్ట్ చేసింది ఆయన మాటల్ని. మీరు ఇలా ఉండాలి, ఖచ్చితంగా ఆడవాళ్ళు సాంప్రదాయాల్ని దాటకూడదు, కట్టుబొట్టు ఉండాలి, కొన్ని విలువలు అనేవి పాటించాలి, లేకపోతే ప్రమాదం అని ఆయనకే సపోర్ట్ చేస్తున్నారు. ఇలాంటి తూతుమ్రిగాళ్ళందరూ వచ్చి, అది బూతు సినిమాలు తీసుకునే వీడు కూడా వచ్చి ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. మీరు బట్టలు లేకుండా తిరగండి, ఛాన్సులు ఇస్తాను, మీరు బట్టలు లేకుండా తిరిగితే చూసుకుంటూ ఉంటాను, చెప్పేదేదో డైరెక్ట్గా చెప్పేయి. మీరు ఇలా ఉంటేనే మాకు బాగుంటుంది, ఇలా కనబడితే బాగుంటుంది అని డైరెక్ట్గా చెప్పేయి. ఆమె మంచి బట్టలు వేసుకొచ్చినందుకు ఫీల్ అయిపోతున్నట్టున్నాడు. ప్రతి ఒక్కడు మాట్లాడడమే. అసలు ఈ దేశంలో ఉంటూ ఇక్కడి తిండి తింటూ, ఇక్కడి గాలి పీలుస్తూ, ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ఆదాయంతో బతుకుతూ ఈ దేశానికి వ్యతిరేకంగా, ఈ ధర్మానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు వీళ్ళంతా. అంటే ఇంతకంటే దరిద్రులు, చండాలులు ఇంకొకరు ఉండరు. అసలు వీళ్ళకంటే పశువులు నయం. కుక్కలన్నా మనం ఒక ముద్ద పడేస్తే విశ్వాసంగా ఉంటాయి. ఈ దేశం పైన ఎలాంటి భక్తి, ప్రేమ, ఈ ఆచారాలపైన, సాంప్రదాయాలపైన ఎలాంటి గౌరవం లేదు వీళ్ళకి. ఇలాంటి కుక్కలు చాలా ఉన్నాయి. ప్రకాష్ రాజ్ మాట్లాడుతున్నారు. వాళ్ళ గురించి మీకెందుకు? అసలు వాళ్ళేంది? ఆడవాళ్ళకు చెప్పడం ఏంది? వీడు చెప్పేవాడు. వీడు పొద్దున్న లేస్తే బీజేపీ పైన, సనాతన ధర్మం పైన, హిందువుల పైన పడి ఏడుస్తుంటాడు. వీనికి అవకాశాలు తగ్గిపోయాయి. ఈ ప్రకాష్ రాజ్కి అవకాశాలు తగ్గిపోయాయి, లేవు. శివాజీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత మంచి సినిమాలు చేస్తున్నాడు. తన యాక్టింగ్తో వేరే లెవెల్కి తీసుకెళ్ళిపోయాడు. కోర్టు సినిమా కావచ్చు, నిన్న రిలీజ్ అయిన దండోర సినిమా కావచ్చు, అతనికి సినిమాకి మించి పేరు, గౌరవం వచ్చింది. శివాజీని తగ్గిస్తే ఆ అవకాశాలన్నీ వీడు కొట్టేయొచ్చని పొద్దున్న లేస్తే హిందూ ధర్మం పైన, హిందూ ఆచారాలపైన పడి ఏడుస్తూనే ఉంటాడు. ఇలాంటి సన్నాసులు చాలామంది ఉన్నారు. కమల్ హాసన్ తీసుకుంటే ఈ దేశానికి, ధర్మానికి ఎప్పుడు వ్యతిరేకమే. రీసెంట్గా తగ్ లైఫ్ ఏదో సినిమా వచ్చింది. ఆ సినిమాలో కైలాస పర్వతానికి ఎదురుగా నిలబడి ఉచ్చపోసే సీన్ తీశాడు వాడు. పోయి తప్పేమీ లేదు, కానీ కాలం అన్నింటికి సమాధానం చెప్తుంది. నువ్వు ఎంత పోటుగాడివైనా సరే కాలం అనేది ఒకటి ఉంది. ప్రకృతి తన ధర్మాన్ని తను మర్చిపోదు. మేము మర్చిపోవచ్చు, నువ్వు చేసిన లేకి పని, చండాలం పని మేము మర్చిపోవచ్చు, కానీ ప్రకృతి, కాలం అనేది మాత్రం మర్చిపోదు. ప్రతి ఒక్కరికి కూడా సమాధానం చెప్తుంది. అది ఎవడైనా సరే కర్మ అనేది పనిచేస్తుంది ఖచ్చితంగా. ఎంతసేపు ఈ దేశంలో ఉంటూ ఇక్కడ తిండి తింటూ, ఇక్కడి వాళ్ళకు వ్యతిరేకంగా, ఇక్కడ ఆచారాలకి, ఇక్కడ సాంప్రదాయాలకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు వీళ్ళంతా. ఇదే ఒక చిరంజీవి కానీ, బాలకృష్ణ కానీ, లేదంటే సీఎం చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఇలాంటి వాళ్ళు మాట్లాడి ఉంటే మీ గొంతు లేచి ఉండేదా? మీరు మాట్లాడే వాళ్ళ? లేదు. శివాజీ అంటే ఒక చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టు, ఏమైనా మాట్లాడవచ్చు, ఏమైనా చేయొచ్చు. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. వీడియోలు ఎంత ఉంది. అసలు ఎవరిని ప్రశ్నించాలి? ఈ మహిళా కమిషన్ వాళ్ళు గతంలో చాలా జరిగాయి. ఆ ఇన్సిడెంట్స్ కూడా మీకు చెప్తాను. తర్వాత ఈ నాగబాబు శివాజీని చెప్పుతో కొట్టాలన్నాడు కదా, చెప్పుతో కొట్టాడా లేదా అది కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఎవరిని కొట్టాలి, ఎందుకు కొట్టాలి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో విచ్చలవిడితనానికి, స్వేచ్ఛకు, బరితెగింపుకు తేడా తెలియకుండా బతుకుతున్నారు ఈ దేశంలో ఉంటూ. మీరు వేసుకొని తిరగండి, మీ వెనకాల మేము తిరుగుతాం.
అంటే ఆడవాళ్ళని ఇలాగే చూడాలి, ఆడవాళ్ళంటే ఇలాగే ఉండాలి, పైన ఒక అది వేసుకోవాలి, కింద ఒక చెడ్డ వేసుకోవాలి, మొత్తం కనపడాలి, మేము చూసుకోవాలి, ఈ మైండ్ సెట్తో ఉన్నారు వీళ్ళంతా. కాబట్టే వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు. పైగా సినిమా ఫీల్డ్ అనేది ఇలాంటిది, ఎంత బట్టలు లేకుండా తిరిగితే అంత సినిమా అవకాశాలు వస్తాయి, ఎంత బట్టలు లేకుండా సినిమాలో చూపిస్తే అంత ఎక్కువ కలెక్షన్లు వస్తాయి. కాబట్టి ఆ విధంగా వాళ్ళు తయారు చేస్తున్నారు. మనం కూడా వాళ్ళతో పాటు వెళ్ళిపోకూడదు. సరే, ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ నాగబాబు మాట్లాడారు కదా, ఆయన్ని ఇప్పుడు సస్పెండ్ చేయమని వాళ్ళ పార్టీ తరపునే ఎన్నో ఫోన్ కాల్స్ వెళ్తున్నాయి. ఎంతోమంది ఎమ్మెల్సీ నాగబాబుని పక్కకు తప్పియమని, చాలామంది సస్పెండ్ చేసేయమని, పార్టీలో ఉంచకుండా ఫోన్ కాల్స్, తీవ్రమైన ఒత్తిడి జనసేన పార్టీకి. పవన్ కళ్యాణ్ గారు కూడా ఫోన్ చేసి దబిడి దిబిడి వాయించినట్టున్నాడు. దేంట్లో ఇరుక్కోకూడదో, దేంట్లో చేయి పెట్టకూడదో దాంట్లోనే ఇరుక్కున్నాడు. గతంలో మాట్లాడినట్టుగా మాట్లాడి తప్పించుకుందానులే అనుకున్నాడు, కానీ కుదరలేదు. గతంలో బాలకృష్ణ అంటే ఎవరో తెలియదు అన్నాడు, ఏదేదో అన్నాడు. తర్వాత ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన భిక్షతోనే ఎమ్మెల్సీ పదవి వచ్చింది. కాలం తర్వాత వచ్చేసి పుష్ప 2 రిలీజ్ టైంలో ఏదో ఒక ట్వీట్ వేసాడు, మావాడు పరాయివాడు ఏదేదో అని. ఆయన చేసిన రచ్చకి పుష్ప 2 టైంలో వాళ్ళ ఫ్యాన్స్ చేసిన రచ్చ అంతా ఇంత కాదు. ఇలా చెప్పుకుంటూ పోతే నాగబాబు ఒక శకున్లే తయారయ్యాడు ఈ జనసేన పార్టీకి. సరే, చెప్పుతో కొట్టాలన్నాడు కదా, ఎవరిని కొట్టాలో నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. మరి దీనిపైన మీ కామెంట్ ఏంటి? కింద కామెంట్ చేయండి.